హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్ దామరా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ దగ్గర ఉన్న లింగభైరవి అండ్ ధ్యానలింగ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాం. సో ఈ వీడియో మొత్తం కూడా ఆ టెంపుల్ యొక్క ఎట్లా ఉంది, టెంపుల్ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఆల్సో ఇషా సెంటర్ యొక్క ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పుడే మనం ఇక్కడికి వచ్చినాము ఎంట్రన్స్ దగ్గరికి. ఇది శివరాత్రి రోజు వచ్చినాం కాబట్టి సో మొత్తం ఇక్కడ అంతా ఇవన్నీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో నైట్ అంతా మేము సెలబ్రేషన్స్ దగ్గర ఉన్నాం. సెలబ్రేషన్స్ అయిపోతానే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్ దగ్గరికి వెళ్దామని అయితే డిసైడ్ అయినాం. సో నైట్ కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చినాం. బట్ ఆ టైంకి చాలా చీకట్లో ఉంది కాబట్టి వీడియో అంతా బాగా రాలేదు, అంటే ఎంత క్లియర్గా చూపించలేకపోయినాం. సో అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం. సో ఇప్పుడే లేచినాం, నైట్ ఈవెంట్ అయితే అయిపోయింది. మనం అక్కడ చూడొచ్చు ఆదియోగి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం, స్టాచ్యూ దగ్గర. ఆదియోగి దగ్గర ఇప్పుడు మొత్తం అన్ని సెలబ్రేషన్స్ అయిపోయినాయి, అందరు వెళ్ళిపోయినారు, చాలా మంది వెళ్ళిపోయినారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. మేము ఇక్కడ నుంచి రెడీ అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి వెళ్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రూట్ మ్యాప్ అనేది పెట్టారు. ఇక్కడ వెళ్తే ఏముంటుంది, ధ్యానలింగ టెంపుల్ అండ్ సూర్యకుండలి, నంది అండ్ ఆల్సో త్రిమూర్తుల విగ్రహాలు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో చంద్రకుండలి కూడా ఉంటుంది, చాలా ఉంటాయి అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అండ్ ఇక్కడ చూడండి, చుట్టూ మంచి లొకేషన్ ఇదైతే, చుట్టూ కొండలతోటి బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తున్నాము, ఆదియోగి దగ్గరకు వచ్చినాం ఇప్పుడే. అండ్ ఇక్కడ మీరు ముందు చూస్తే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ ముందు. సో రెగ్యులర్గా ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జరిగిన ఈవెంట్లో కూడా జ్యోతి ప్రజ్వలన అవన్నీ కూడా ఇక్కడే చేశారు. అండ్ ఇక్కడ చేసిన తర్వాత వెనకాల చూస్తే మనకి ఆదియోగి ఉన్నారు, ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఉన్నాము. హరహర మహాదేవ్ శంభో శంకర. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాము, ధ్యానలింగ టెంపుల్ అండ్ లింగభైరవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే వచ్చినాం మేము. ఇక్కడ రాగానే లోపలికి రాగానే ఇక్కడ సూర్యకుండలి ఉంటుంది. మేము ఫస్ట్ సూర్యకుండలి స్నానం చేద్దామని వచ్చినాము. అండ్ ఇక్కడ వెళ్ళడానికి అయితే టికెట్ 100 రూపీస్ పర్ పర్సన్. అండ్ లోపల రాగానే మనం మొత్తం అన్ని క్లాత్స్ అయితే తీసేయాలి. సో వాళ్ళు ఏది మన క్లాత్ ఏది అలౌ చేయరు, ఇన్నర్ వేర్స్ కూడా అలౌ చేయరు. అండ్ ఇక్కడ మనకి ఉన్న వీళ్ళు ఇచ్చే ఈ టవల్ ఏదైతే ఉంటుందో ఆరెంజ్ టవల్, అది కట్టుకొని దీని లోపలికి వెళ్ళాలి. లోపల అన్ని శివలింగాలు ఉంటాయి, 3 శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలకి మనం స్నానం చేసి ఇక్కడ అభిషేకం చేస్తారు. ఈ వాటర్ అయితే ఎంత సమ్మర్లో వచ్చినా చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి లోపల వాటర్. అండ్ ఇక్కడ కూర్చొని అందరూ మెడిటేషన్ ధ్యానం అది చేసుకుంటూ ఉంటారు. అండ్ చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు కొండలతో చాలా మంచి ప్లెజెంట్గా ఉంటుంది ఈ లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ మనం అయిపోయి మళ్ళీ వెనకాలకు వస్తే ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది, పాండ్ వెనకాల మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ పక్కన వెళ్తే మనకి ఇషా లైఫ్ స్టైల్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పాండ్ దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ మనకి లింగభైరవి టెంపుల్ అయితే వస్తుంది. అండ్ దానికన్నా ముందు ఇక్కడ ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు పాండ్ దగ్గర. ఈ పాండ్ పైన వంతెన ఉంటుంది, అట్లకెళ్ళి కూడా రావచ్చు. అండ్ దీంట్లో వచ్చి మనకి తామర పువ్వులు, డిఫరెంట్ కలర్ తామర పువ్వులు ఉంటాయి. అండ్ వాటర్ కూడా కొంచెం గ్రీనిష్లో ఉంటాయి, బట్ కనిపిస్తాయి క్లియర్గా అక్కడ నుంచి చూస్తే. దీంట్లో కూడా కలర్ చేపలు అయితే చూసినాం మేము, రంగురంగుల చేపలన్నీ మాకు కనిపించినాయి నైట్ టైం వచ్చినప్పుడు. చాలా బాగుంది ఇది ఈ లొకేషన్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అటు సైడ్ చూస్తే ధ్యానలింగ టెంపుల్ ఉంటుంది. ధ్యానలింగ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి నంది విగ్రహం ఉంటుంది, ఇక్కడ చాలా పెద్ద నంది. అండ్ నైట్ అయితే చాలా మంది వచ్చి ఇక్కడ దీపారాధన, దీపాలు పెట్టి అది చేసినారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే లింగభైరవి టెంపుల్లోకి వెళ్ళబోతున్నాము. లింగభైరవి టెంపుల్కి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి పైన ఇంత మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, పాములు ఇవన్నీ పెట్టినారు పిల్లర్స్ పక్కన కూడా. సో ఇవి నేను చాలా వీడియోస్లో చూస్తాను, బట్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళు వాల్ పైన ఇట్లా పోస్టర్స్ కూడా వేశారు, టెంపుల్ గురించిన హిస్టరీ కూడా కొన్ని దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ నేనైతే చదవలేకపోయినాను, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అండ్ వీడియో తీయనేట్లేదు ఇక్కడ మెయిన్గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెనకాల త్రిమూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి. సో అది దాటుకొని వచ్చినాం అనమాట ఇప్పుడు మనం. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళినాము. ఇక్కడ చూడండి మనకి లింగభైరవి ఇక్కడ పోస్టర్ కూడా పెట్టినారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం లోపలికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇది ఎంట్రన్స్ లింగభైరవి దగ్గరికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, ఆ చిన్న టెంపుల్ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తాం. ఇదే టెంపుల్, ఇక్కడ చిన్న శివలింగం ఉంది. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ పెద్ద త్రిశూలం ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రన్స్ లో. త్రిశూలానికి అన్ని పసుపు కొమ్ములు కట్టి ఉంటాయి. సో వెనకాల అమ్మవారి విగ్రహం ఉంటుంది, బట్ నేనైతే చూపించలేకపోయినాను ఎందుకంటే వీడియో అసలు తీయనియట్లేదు. అండ్ ఎక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సాష్టాంగ నమస్కారం ఎట్లా చేయాలనేది ఇక్కడ ఒక స్టాచ్యూ లాంటిది ఉంటుంది అనమాట, ఎట్లా చేస్తారు నమస్కారం అనేది. అండ్ అక్కడ సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఇటు పక్కన వస్తే మనకి ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఫోటోలు తీయట్లేదు, ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరు కూడా వీడియోలు ఫొటోస్ అయితే ఏం తీయట్లేదు. అండ్ దీని వెనకాల ఉన్న ఈ గోపురంలా కనిపించేది ఇది మనకి ధ్యానలింగ టెంపుల్ ఉంటుంది దాని వెనకాల. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వెళ్తుంటే మనకు ఒక చీని నిమ్మ చెట్టు అయితే కనబడింది, చాలా పెద్ద ఉన్నాయి నిమ్మకాయలు అయితే. సో చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి, ఒక్కొక్కటి 1/2 kg అంత ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి పక్కన వెళ్ళి అట్లా మొత్తం సర్కిల్ తిరిగి రావాలన్నమాట టెంపుల్లోకి రావాలంటే. అండ్ ఈ లోపు మనకి ముందు వస్తే ఇక్కడ చంద్రకుండలి ఉంటుంది. సో అక్కడ మీకు సూర్యకుండలి చూపించాను కదా, అది జెంట్స్ కోసం. ఇది చంద్రకుండలి వచ్చి ఇది లేడీస్ కోసం. ఇక్కడ లేడీస్ వచ్చి వీళ్ళు ఇక్కడ లోపల వెళ్ళి స్నానం చేసి అక్కడ వస్తారనమాట. సో ఇది చంద్రకుండలి, అది సూర్యకుండలి, ఇలా 2 ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఇది దాటి వెళ్తే అక్కడ నుంచి ముందు తిరిగి వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది టెంపుల్కి. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు, లోపల ఏమవుతుంది అనేది ఇక్కడ చూడండి మీరు, ధ్యానలింగ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ స్కల్ప్చర్ సేమ్ అట్లనే మనకి ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా చూడొచ్చు, పాములు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ధ్యానలింగ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ సైడ్లో నంది ఉంది. అండ్ ఇక్కడ మనకి అభిషేకానికి మిల్క్ అవన్నీ కూడా కావాలంటే ఇక్కడ టోకెన్ తీసుకో. భక్త కన్నప్ప వీళ్ళందరి విగ్రహాలు అయితే చెక్కినారు గోడలకి. అండ్ లోపల వీడియో అయితే తీయలేకపోయినాను,
అండ్ ఇక్కడ నాగరాజ విగ్రహం ఉంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ నుంచి వెళ్తే నంది దగ్గరకు వచ్చినాం మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. సో దీనికి అన్ని కూడా మనకు ముడుపులు అవి ఇవి కట్టినారు. అండ్ ఇక్కడ మేము నైట్ వచ్చినప్పుడు అందరూ ఇక్కడ నంది చుట్టూ అన్ని దీపారాధన చేస్తున్నారు. దీపాలు అవన్నీ పెట్టినారు చూడండి. అవి ఇప్పుడు లేవు, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ అక్కడ చూడండి మనం దీపాలు పెట్టిన గుర్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ నంది అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ రథం కూడా వచ్చింది అదే టైంలో మేము వెళ్ళినప్పుడు. సో నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బట్ నన్ను వీడియో అయితే ఎవరు తీయలేదు, ఎందుకంటే వీడియో తీసాలి ఎవరు నాకు కనబడలేదు అక్కడ. సో నేనే రథం లాగాను, తర్వాత వచ్చి మళ్ళీ బయట నుంచి వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆదియోగి విగ్రహం ఉంది చూడండి లోపల. ఇలాంటి రథాలు మొత్తం ఈషా సెంటర్లో నేను ఒక 5-6 చూశాను. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, 4-5 సైడ్స్లో ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ నంది దగ్గరకు వచ్చాను. ఇక్కడ కాసేపు మేము ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మొత్తం కాసేపు స్పెండ్ చేసిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ అట్లా చేసుకున్న తర్వాత ఎండ అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఆఫ్టర్నూన్ 11 అట్లా ఆ టైం అవుతుంది. సో కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి. మొత్తం అంతా రాయి కింద, గడ్డి లాంటిది ఏం లేదు, కొంచెం పక్కన వెళ్తుంది. అండ్ ఇక్కడ కాసేపు మేము ఫోటోలు అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మళ్ళీ పాండ్ దగ్గరకు వచ్చాము చూడండి. అండ్ పాండ్ పైన కూడా ఫుల్ కాలు కాలుతున్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, తామర పువ్వులు. ఇక్కడ చూడండి మీరు, పింక్ కలర్లో కొన్ని అండ్ వైట్ కలర్లో కొన్ని. సో డిఫరెంట్ పువ్వులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ లోపల చిన్న చేపలు కూడా కనిపించినాయి మాకు, గోల్డెన్ కలర్లో ఉన్న చేపలు, అలాగా రంగుల చేపలు కనిపించినాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్తే అక్కడ ఎదురుంది చూడండి, అది సూర్యకుండలి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు అనమాట. బట్ దానికంటే ముందు ఏంటంటే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఈషా సెంటర్ ఉంటుంది. ఈషా సెంటర్లో మనకి ఈషా ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయనేది మొత్తం ఉంటాయి. సో ఇప్పుడు మనం దాంట్లోకి ఎంటర్ అయినాం. ఇవన్నీ కూడా ఈషా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, లేకపోతే ఫొటోస్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. మొత్తం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ, సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో మేము చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసినాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ వెనకాలకి వెళ్తే డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ కొంచెం లిటిల్ హైయే ఉంది నార్మల్గా కంపేర్ చేస్తే మనం బయటికి ఇక్కడికి. ఇంకా కొంచెం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్గా కూడా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసినాం మేము, ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇక్కడికి వస్తే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి చూడండి, ఈ బుక్స్ కూడా ఉన్నాయి. బుక్స్తో పాటు ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి. సో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే నేను చాలా వరకు నేమ్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నా. ఇక్కడ సద్గురు ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా వరకు నేమ్స్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నా. అండ్ ఇక్కడ లింగభైరవి ఫోటో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా లింగభైరవి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ వెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో బిల్లింగ్ చేసి ఇచ్చేస్తారు మనకి. అండ్ ఇక్కడ వస్తే కొంచెం ముందుకు మేము ఇది ఆయిల్ తీసుకున్నాము, పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంట. అన్న తీసుకున్నాడు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం. సో వాళ్ళ మమ్మీ డాడీ కోసం ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉంటే అవి తగ్గడానికి కోసం ఈ ఆయిల్ కావాలని చెప్పేసి తీసుకున్నాము. అండ్ తీసుకున్న తర్వాత ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ బాక్స్లో పెట్టారు, చూపిస్తాను నేను మీకు. ఇక్కడ బాక్స్ ఉంది కదా, సో ఈ బాక్స్లో పెట్టారు చూడండి. 32,500 అంట ఇది, దేవి గుడి అంట ఇది. అండ్ ఇంకొకటి వచ్చి కింద 24 గ్రామ్స్ అంట ఇది. సో 1,37,000 చేంజ్ ఉంది. అండ్ ఇంకొంచెం ఇక్కడ చూస్తే మనకి 79,000, 72,000. సో ఇట్లా డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి చూడండి. 1,25,000 అంట ఇది. లింగభైరవి కుంకుమ దాంట్లో ఉంది. సో ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసినాము. ఇవన్నీ చూసేసి ఇంకా ఇందులో నుంచి బయటకైతే వచ్చేసినాము. ఎందుకంటే ఇంకా ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఏమైతే తీసుకోలేదు, ఓన్లీ ఒక ఆయిల్ అదొకటి తీసుకున్నాము. అది తీసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినాము. అండ్ ఇక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత పక్కనే రెస్టారెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఈ రెస్టారెంట్లో మేము ఫుడ్ తినడానికి కోసం అయితే వచ్చినాము. ఇది ఇషా వాళ్ళదే, ఇది వాళ్ళదే రెస్టారెంట్. ఇది చిన్న కేఫే లాంటిది అనమాట, ఫుడ్ కేఫ్. సో దీంట్లో మేము ఫుడ్ తినడం కోసం వచ్చినాము. వచ్చి ఇక్కడ ఏం తినాలా అని చెప్పేసి ఇంకా మొత్తం అందరు ఇక్కడ వచ్చి తింటున్నారు. ఇక్కడ చూడండి మెనూ ఉంది. ఇక్కడ 120 రూపీస్, 150. సో అట్లా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. వడ సాంబార్ 30 రూపీస్ పర్. అండ్ ఇక్కడ హాట్ బటర్ బన్ 50 రూపీస్. అండ్ సో ఇట్లా కాస్ట్ అయితే కొంచెం హెవీగానే ఉంది నార్మల్ దానికంటే. ఇక్కడ ఒక వడ 30 రూపీస్ ఉంది. మేము 2 వడాస్ ఆర్డర్ చేసినాము. అండ్ ఆల్సో దాంతోపాటు కర్డ్ రైస్ ఆర్డర్ చేసినాం. కర్డ్ రైస్తో పాటు ఒకటి శాండ్విచ్, బటర్ శాండ్విచ్ ఆర్డర్ చేసినాము. సో అన్నీ కలిపి ఆర్డర్ చేసినాం మేము. బట్ అన్నిటికీ వచ్చి బిల్లు మాకు 200 అయింది. ఇక్కడ చూడండి 200 ఉంది. అండ్ ఫస్ట్ అయితే సరే వీటితో కానిద్దామని చెప్పేసి మేము అవి తీసుకున్నాము. అవి తీసుకొని మనం అక్కడ బిల్లింగ్ కౌంటర్లో బిల్ తీసుకొని వెళ్ళి ఇక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు ఫుడ్ అనేది ఇస్తారనమాట. సో వాళ్ళు ఫుడ్ ఇవ్వగానే ఇంకా అది ఫుడ్ తీసుకొని మేము వెళ్ళాము. అక్కడ కూర్చొని ఇంకా తిందామని చెప్పేసి వడ ఒకటి తీసుకున్నాం, వడ సాంబార్ ఒకటి తీసుకున్నాం. సో రెండింటికి వచ్చి ఇట్లా అయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే శాండ్విచ్ తీసుకున్నాం అనమాట, పీనట్ బటర్ శాండ్విచ్, అదొకటి తీసుకున్నాం. సో అన్నీ కలిపి మాకు 200 అయింది. 2 వడ అండ్ కర్డ్ రైస్ అండ్ ఇది. అండ్ ఇది ఒకటి మళ్ళీ తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. ఇది మాకు సరిపోలేదని చెప్పి, ఇది పన్నీర్ బిర్యానీ అంట. సో ఇది కూడా మేము ఆర్డర్ చేసినాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. సో వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఇవన్నీ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాములు అవి ఉన్నాయి చిన్నగా. ఇక్కడ ఒకటి చిన్నది పెట్టినారు వాళ్ళు. సో దీంట్లో 4 స్నేక్స్ అట్లా పెట్టినట్టుగా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చి ఇక్కడ చూడండి. అండ్ మళ్ళీ మనం సూర్యకుండలి దగ్గరకు
వచ్చినాం. సో ఇక్కడ అందరూ చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోపల వెళ్ళి స్నానం చేస్తున్నారు చూడండి మళ్ళీ వాళ్ళందరూ. ఇటు సైడ్ నుంచి వచ్చినాం మనం. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ పైనుండి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. బట్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది అయితే చాలా మంది ఎవరు చెప్పలేదు. నార్మల్గా ఎవరు సెలయ్యారు అది అన్నారు. బట్ నాకైతే మేబీ మోటార్స్ నుంచే పంపిస్తున్నారేమో అనిపించింది. అండ్ ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అది ఇది ఉంది. సో ఛార్జింగ్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా పవర్ బ్యాంక్స్ తీసుకుంటాండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మేమైతే చాలా మందిని ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఇక్కడ షాప్లో ఆంటీని బతిమాలి నేను ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్ అయితే. అండ్ ఒకటే సాకెట్ ఉంది అక్కడ పక్కన రెస్టారెంట్లో, బట్ దానికోసం ఒక 10-15 మంది ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు మొత్తం పామాయిల్ చెట్లు అవన్నీ ఉన్నాయి. సో కాళ్ళు అయితే గట్టిగా కాలుతున్నాయి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో మేము వచ్చినాం కాబట్టి ఫుల్ కాలుతున్నాయి. సో ఇప్పుడు అది అయిపోయింది. మేము ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తున్నాము. బయటకు వస్తుంటే ఇక్కడ ఒక వంతెన ఉంది, వంతెన నుంచి అట్లా పోవాలి. నార్మల్గా అయితే కింద నుండి వెళ్ళొచ్చు, ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ముందు నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఎరగచ్చు. కాకపోతే వాళ్ళు అక్కడ సెక్యూరిటీ పర్పస్లలో అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వంతెన పెట్టినారు డైరెక్ట్ వెళ్ళడానికి కోసం. నెక్స్ట్ డైరెక్ట్ గా ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, మళ్ళీ శివయ్య స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ దగ్గరకు వస్తాము. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనది అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో మొత్తం అన్ని కవర్ చేసిన అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.